పెడుతున్నావురా ఏంటి ఎంత ఉండాలి నిన్ను చూస్తా ఈ చోటకి చెప్తారు కదా ఉన్నది మన రాజా ఈ చోట ఎవరు పెట్టారు నిన్ను చూస్తా ఏ చోటుకి ఎవరు పిలిచారు ఇక్కడ నువ్వే కదా నేనే ఎందుకు పిలిచావు ఇక్కడ ఎందుకు పిలిచావట బాబా ఈ చోటుకి నన్ను పిలిచావు ఈ చోటుకి నేను వచ్చాను ఎందుకు నా ఎమ్మడ పడుకుంటూ నా నడుమ చూసుకుంటూ నా నడకతో నీకు ఎందుకు పని వాళ్ళు వెళ్తా అన్నా ఎందుకు నా నరకతో నీకు ఎంత పని ఎందుకు నా నరకతో నీకు పని బాబా నడకలో కొత్త మచ్చినతో నేను పట్టడబడ్డలో నిరపను మచిన బాట మేరే పన్నుండ సినగా Bye.
బాబా మా మామ మామ ఏనా బాగున్నాడు వాడైతే కట్టుకుంటాడు. అరే ఇక్కడ మా ఆటో పాటలో సంబరం బాగానే ఉంది. ఇక్కడ నువ్వేం పని చేస్తావు? ఇక్కడ వచ్చేదైతే నా పేరు అడుగుతున్నా, నా ఊరి పేరు అడుగుతున్నా. ఊరు నీ పేరు? నా ఊరి పేరు తక్కు. ఈ ఊరి పేరు తక్కు. మా ఊరి పేరు తెలియదు. ఏ బాబా మాది ఆవిరికారు, మాది కోలారి. కోలారి దాని పక్కన మాది ఆవిరి కాదు, సత్యసాయి జిల్లా పక్కన ఉంది గుంతకల్లు. గుంతకల్లు మా ఊరు తెలుసా బాబా? నా పక్కనే గుర్తి ఆర్వాణిస్తుంది గుత్తి, కపిలిస్తుంది గుత్తి, నేను నేరవాకు కూడా గుత్తి. మీది ఒరే గుర్తురా, గుత్తికి పోవాలంటే గుంతకల్లోనే వాళ్ళు. మీ గుర్తోళ్ళు ఎవరు వచ్చినారు? నా గుంతకల్లు దిగి అవతల పోవాలి. అయినా ఇప్పుడు ఏం అభివృద్ధిని కాదు, ముద్దుగా నైస్గా చిన్నకల్లూరి పేట అనిపిస్తారు. చిన్నకల్లూరి పేట నీ సమ్ములో కొడతాడే పేట వాళ్ళు చెప్తారట. మీ మరి ఏ పని చేస్తావు? ఇక్కడ ఏం పని నువ్వు చేస్తావు? ఎంతవరకు చదివావు? అది ఎక్కడ హాస్పిటల్ పెట్టాలో అడుగుతున్నావు. నేను అడుగుతాను. చిన్నపల్ల రూపు అటు పూలతో కలిగి అటు ఆ చెరువు మనలో పెట్టేసా. ఒకే కాడ మొక్కల మిర్చి కాలువ 24 hours ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. నా హాస్పిటల్ ఎప్పుడు ఓపెనే. పైకి ఇస్తారు, షట్టర్ పైకి ఇస్తే మీలాంటి వాళ్ళు రావచ్చు పోవచ్చు. చూడాడు వస్తాడు, పోయాడు పోతాడు. అయినా మీ హాస్పిటల్ ఏమేం పని చేస్తాడా? మా ఇంటి గేట్ దగ్గర కాసుకుంటాడు వాడు, నా కాంపౌండర్ రాడు. నేనా? ఆయన మీ మేనమామా? మా మేనమా టీకాలు తీసుకోడు. అంటే నేను చేయలేడా? నేను ఉండాలని చూసుకోలే. ఆయన మెడికల్ షాప్. అంటే చదువుతున్నాడు. ఈయన ల్యాబ్ భగత్పరి తెలియదు. అదే బాబా చెప్తాను కదా సూర్య. సరే అయినా ఈ చోటకు నా రమ్మని చెప్పావు కదా, నీది ఎక్కడ చదివావు, ఏం చేస్తున్నావు అడుగుతున్నావు. అయినా రాయచూరులో చదువుకుంటున్నావు. అరుణాథరెడ్డి డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నావు. డిగ్రీ చదివే బాగానే ఉంటుంది. ఎంతవరకు చదివినావు? హైదరాబాద్ డిగ్రీ కాలేజీ మాకు కొంచెం వ్యాసలే బాబా. హరినాథరెడ్డి డిగ్రీ కాలేజీ అబ్బా తిరగలే. హైదరాబాద్ డిగ్రీ కాలేజీ అంటే అప్పుడు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ లో మంగళ ఫస్ట్ వచ్చాను. అప్పుడు నాకు జాబ్ వచ్చింది. ఏంటబ్బా? నర్సింగ్ లాడ్జి లేదా? బిఎస్ నర్సింగ్ కోర్సు తీసుకున్నా. నర్సింగ్ కోర్సు. అప్పుడు నర్సింగ్ కోర్సు తీసుకుంటా ఉంటే మా బిడ్డ లేకలేక అయినా పడుతాడు మా బాబాయ్ నేనంటే ప్రేమ ఎక్కువ, నేనంటే అభిమానం ఎక్కువ. అభిమానం నాకు అర్థమైందిలే. అప్పుడు అంటావా తీసుకుంటే లేక నా బిడ్డకి జాబ్ వచ్చిందని మా అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి.
వెళ్ళాను. ఓయ్. లేక లేక నా బిడ్డ నా ఇంటికి వచ్చిందని ఆ. నాకు మా అమ్మ ఇలా చిలికి కట్టింది. అలా ఇలా చిలికి కట్టి ఆ. చిలికి చింత చీనమాకి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే, చిలుక తీర కట్టుకోడు చిలక తీర కట్టుకోడు చీనమాకు మీద పోతి మామ. చీనమాలో నాట మామ, నా చీనమాకలాగే నాట మామ. సందేహ పొందలేదు మామ. నేనొస్తా, నేనొస్తా. నేనొస్తా నీకంట మామ, నా గుండెల మామ. అతడు అతను చిరికి చిత్రులు అందరూ ఇట మా మేనమామ గారు. మా మేనమామ ఎనగా గారు. కనపడలేదు ముందుకు వచ్చాడు చూసుకోలేదే. అప్పుడు నా చీర బట్టలు లాగారు. అక్కడ బదిలీ చమ్మల పడికి వెళ్ళా. అవునే మా అమ్మ నాకు ఇలా నూగా జడ వేసి అక్కడ వెళ్ళాను. ఎక్కడ జరి కూర్చోలేచుకోండి జరి కూర్చోలేచుకో చమ్మల పడికి మీద పోతి మామ. చమ్మల పడికి నాట మామ, నా జాడ బట్టలాగే నాట మామ. ఒంటిగా బండలన్న మామ. నేనొస్తా, నేనొస్తా, నేనొస్తా. అంటే ఏ రకం చేస్తే ఆర్కోట్ సపరేట్ పెట్టుకున్నాం 24 hours ఇక్కడ కనుకని ఇక్కడ ఈ చోటుగా ఎందుకు రమ్మన్నావు? ఆ కూడా పట్టుకునే చీర సిన్నారెడ్డి వారి పడమ్మ గారు అయినా ఆయన పుస్తకం ఎత్తుకున్నాయి అవని ఆయన కాల్ చేసామనుకో పాప బహుమతులు దండిగా పెడతారు పాముల పడగలే సీమ చిన్నారెడ్డి భార్య అవు. కొండమ్మ గారు ఈ చోటుగా నన్ను రమ్మని చెప్పాకి ఆ. యాడుంది బ్రహ్మ గారు? అమ్మా బ్రహ్మ